శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. బాబా గయ వెళ్ళుట 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయ ప్రయాగయాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకొందుము. తొలి పలుకు: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తించుకొనుట మిగులు పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిగులు పావనమైనది. ప్రస్తుతం నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగలించుకొనెదవు. నీవెక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చిత్రతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారంచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చినప్పటికీ ఏమీయూ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితం ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందం ఇచ్చెదవు. నీ మధురమగు నామం జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధనం వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యం వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానం చేసెదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతమగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమును కానీ వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహింపరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయ యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగ్పూర్లో చేయ నిశ్చయించును. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందోర్కర్లిద్దరును షిరిడీ వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయంగా రావాల్సినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకొనిదనని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగ్పూర్, గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయ పోవలననుకొనెను. అప్పా కోతే అతని వెంట బోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగ్పూర్లో జరుగు ఉపనయనముకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తం కానుక ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటార్ మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడ నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పాండా వచ్చి ఇట్లనెను: యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పాండా జవాబిచ్చెను. మీరే స్వయంగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పాండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలగచేసెను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమర్చెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులు జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను. శరీరం గగ్గురు పొడిచెను. గొంతుకు ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడ్వసాగెను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం గలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పండా అనుకొనెను. పండాను బాబా పటమెక్కడ నుండి తెచ్చితవని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను, పూణే, తాంబేలోను కలరనియు, వారు గయకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తి విని బాబా దర్శనం 12 ఏండ్ల క్రిందట చేసితననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పెను. శ్యామ పూర్వం జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వం తనకు పటము ఇచ్చిన శ్యామయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందం పొందిరి.
శ్యామకు పండ చక్కని రాజలాంఛనములతోటి స్వాగతమిచ్చెను. పండ ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నయూ ఏర్పరచెను. ఈ కథ వలన నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ యుండెను. వారు వానిలో ఒకరుగా భావించెడివారు. ఈ దిగువ కథ దానిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయినని వారు అనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకకు 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకునెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతం ఈ రీతిగా చెప్పిరి: ఓ శ్యామ తాత్యా, మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకొనుచున్నారు. అట్లు కాదు, వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా ఉండెడివారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి కాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనం సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యం అపహరించవలెననుకొనెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరూ బద్ధ వైరులైరి. అన్న ఒకనాడు తమ సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి ప్రోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగచేసి ఓదార్చవలెనని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరం మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసితిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.